హైదరాబాద్ లో ఐటీ అధికారులు దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు ఇళ్లపై ఆఫీసులపై దాడులు చేశారు అధికారులు. అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై ఆఫీసులపై కూడా దాడులు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు ఆఫీసులతో పాటు శిరీష్ దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు 8 ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి 2 భారీ సినిమాలు విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు. అలాగే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు. మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికులు అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు. ఈ క్రమంలో సంక్రాంతి సమయంలో పుష్ప 2 రీలోడెడ్ పేరుతో మరికొంత భాగాన్ని యాడ్ చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ మైత్రి మేకర్స్ పై పలుసార్లు ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం మైత్రి మూవీస్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, ప్రశాంత్ వర్మ, జై హనుమాన్ సినిమాలను నిర్మిస్తోంది. అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్తకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లపై కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందిస్తారు. గోపి, రైట్, మనం ఏదైతే బ్రేకింగ్ చూస్తున్నామో, ఏదైతే ఇండస్ట్రీ పైన ఐటీ అధికారులు మెరుపు దాడి చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతల ఇంటి పైన కావచ్చు, వాళ్ళ బంధువుల ఇంట్లో పైన కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే సంక్రాంతి బరిలో ఏదైతే దిల్ రాజు ఒక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఉన్న దిల్ రాజు ఇంటి పైన కూడా ఐటీ రైడ్స్ నిర్వహించారు. ఇప్పటికే ఆయన ఉన్న ఏదైతే సినిమా ఆఫీసులు కావచ్చు, తన ఏదైతే కుటుంబ సభ్యుల ఆ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి సినిమా భారీ వసూలు రాబడుతుంది. దాంతో పాటు గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా భారీ వసూలు రాబట్టడంతో ఐటీ అధికారులు ఆ మెరుపు దాడి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ పైన అతి భారీ ఏదైతే సినిమాలు నిర్వహిస్తున్నారో, దీని నేపథ్యంలో వాళ్ళు కూడా ఏదైతే పుష్ప 2కి సంబంధించిన ఏదైతే 20 నిమిషాలు షెడ్యూల్ చేసిరు కాబట్టి దాంట్లో కూడా ఇంకా సినిమా దాదాపు వసూల్లో పర్వం కురుస్తుంది కాబట్టి దానిపైన కూడా రైట్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే సింగర్ సునీత ఏదైతే మ్యాంగో మ్యూజిక్ వాళ్ళ పైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మొత్తం 45 బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క దాంట్లో 8 టీములుగా ఏర్పాటు చేసి ఈ సినిమా ఇండస్ట్రీ పైన ఉక్కుపాదం నేర్పుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అయితే తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం ఎప్పటికీ ఈ సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి ప్రొడ్యూసర్ల మీద టార్గెట్ చేస్తున్న దానిపైన కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం కూడా కనపడుతుంది. మరోవైపు ఇండస్ట్రీకి పెద్ద దిక్కువైన దిల్ రాజు కావచ్చు, ఇటు మైత్రి మూవీస్ కావచ్చు, ఇటు పీపుల్స్ మీడియా సమర్శించిన వాళ్ళు కూడా దీనిపైన ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే దిల్ రాజు ఉన్న 3 ఆఫీసులతో పాటు తన కుమార్తె అయిన నెహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు ఆ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు మైత్రి మూవీస్ మాదాపూర్ లో ఉన్న ఆఫీస్ దగ్గర కూడా ఒక టీం బృందంగా ఉదయం నుంచి ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కొక్క సినిమాలో వసూళ్ల పరుగు దాదాపు 2,000 కోట్ల దాకా ఈ బడ్జెట్ వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఈ సినిమా షూటింగ్లు నడుపుతున్నారు? ఇంత భారీ బడ్జెట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఐటీ రైల్స్ కట్టకుండా వీళ్ళు చూపించుకోవడం 18 కోట్లు, 180 కోట్లు, ఇవన్నీ ఒక్కొక్కటి 1000 కోట్లు దాటింది, 2,000 కోట్లు దాటిందని వాళ్ళు ఎట్లా పేపర్ ప్రకటన కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ఎలా తెలుస్తున్నారు కూడా ఐటీ వాళ్ళకి కొంచెం ఇది ఒక ఏదైనా టార్గెట్ గా మారినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇప్పటికే ఈ ఐటీ బృందాలు 45గా ఏర్పాటు చేయడం, అన్ని ఏదైతే నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఒక పంజా విసుస్తున్నట్టు కూడా చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే దిల్ రాజు సినిమా సంక్రాంతి కోసం భారీ వసూలు చేయడంతో పాటు ఏదైతే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సాయిసుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్